హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే 7 రోజుల్లో ముక్తి ఎలా పొందాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మరణం దగ్గర పడుతున్నప్పుడు అసలు మనిషికి ఏం కావాలి? ఈ ప్రశ్నతోనే ఒక మహా ఇతిహాసం మొదలవుతుంది. అదే శ్రీమద్భాగవతం. ఈ విశ్లేషణలో ఆ పురాణం ఒక రాజుకు కేవలం 7 రోజుల్లోనే మోక్షాన్ని ఎలా ఇచ్చిందో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మనకి కేవలం 7 రోజులే టైముందనుకుంటే మన ప్రాధాన్యతలు ఎలా మారిపోతాయి? దేనికోసం పాకులాడుతాం? ఈ ఒక్క ప్రశ్నే శ్రీమద్భాగవతం కథ మొత్తానికి పునాది. సరిగ్గా 7 రోజులు. ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఒక శాపం వల్ల ఒక చక్రవర్తి జీవితంలో మిగిలింది కేవలం ఇంతే సమయం. ఈ కాస్త టైంలో మోక్షాన్ని ఎలా సాధించాలి? ఆ రాజు ఎవరో కాదు, సాక్షాత్తు పాండవ వీరుడైన అర్జునుడి మనవడు పరీక్షిత్తు మహారాజు. గంగానది ఒడ్డున మోక్షం కోసం ఎదురుచూస్తుంటే అక్కడికి కథ చెప్పడానికే అన్నట్టుగా శుకమహర్షి వచ్చారు. ఇక ఆ 7 రోజులు ఒక అద్భుతమైన మహాపురాణం ప్రవహించబోతోంది. సరే, మరణభయం పోవాలంటే అసలు ఈ జీవితం ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలి కదా. అందుకే శుకమహర్షి కథను ఎక్కడో మధ్యలో కాకుండా ఎగ్దం మొదట్నుంచి, అంటే విశ్వం పుట్టుకతోనే ప్రారంభించారు. సో కథ మొదలవుతుంది బ్రహ్మదేవుడుతో. ఆయన సృష్టిని ఎలా ప్రారంభించారో చెప్తారు. ఆ తరువాత భూమి ప్రళయజలాల్లో మునిగిపోతే దాన్ని కాపాడటానికి విష్ణువు వరాహరూపంలో ఎలా వచ్చారో తెలుసుకుంటాం. అండ్ దెన్ సృష్టి జరిగాక అసలు మోక్షమంటే ఏంటి, ఆ జ్ఞానాన్ని కపిల మహర్షి తన తల్లి దేవహూతికి ఎలా బోధించారో. కథ అలా ముందుకు సాగుతుంది. సృష్టి గురించి తెలుసుకున్నాం, కానీ ఆ సృష్టికర్తతో మన బంధమేంటి? ఇక్కడే భాగవతం అస్సలు కథలోకి వెళ్తుంది. ఇది కేవలం దేవుడి కథే కాదు, ఆయన మీద పిచ్చి నమ్మకం పెట్టుకున్న భక్తుల కథ కూడా. వాళ్ల భక్తిలో ఎంత పవలుందో చూద్దాం రండి. ఇక్కడ మనకు 2 కుర్రాళ్ల కథలు కనిపిస్తాయి. ఒకటి కాదు, 2. ఒక పక్క 5 ఏళ్ల పిల్లాడు ధ్రువుడు తండ్రి ప్రేమ కోసం తపస్సు చేసి ఏకంగా ధ్రువనక్షత్రమైపోయాడు. మరోపక్క ప్రహ్లాదుడు రాక్షసుడి కడుపున పుట్టినా, తండ్రి ఎన్ని చిత్రహింసలు పెట్టినా హరినామాన్ని మాత్రం వదలలేదు. ప్రహ్లాదుడి కథలో క్లైమాక్స్ అయితే అద్భుతం. అతని తండ్రికి ఓ వరముంటుంది. మనిషి చంపలేడు, జంతువు చంపలేదు, పగలు చావడు, రాత్రి చావడు, ఇలా చాలా కండీషన్స్. అందుకే విష్ణువు సగం మనిషి సగం సింహం రూపంలో సరిగ్గా సంధ్యాసమయంలో వచ్చి భక్తుడిని కాపాడి ఆ వరాన్ని గౌరవిస్తూనే ఆ దుష్టుడిని అంతం చేశాడు. వాట్ ఎ సీన్! ఇక గజేంద్రుడి కథ. ఒక ఏనుగు మొసలిబారిన చిక్కుకుని తన బలం గర్వం ఏమీ పనిచేయనప్పుడు చివరి నిమిషంలో ఆర్తితో దేవుణ్ణి పిలిచింది. ఆ పిలుపు ఎంత నిజాయితీగా ఉందంటే వైకుంఠంలో ఉన్న విష్ణువు కూడా వెంటనే కదిలివచ్చి ఆ జీవిని కాపాడాడు. చివరి క్షణంలో కూడా నమ్మకం కోల్పోకూడదు అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా? అహంకారానికి అంతం తప్పదు అని చెప్పే కథ ఇది. బలిచక్రవర్తి కథ. దానగుణంతో శక్తితో ఆయనకు అంతులేని గర్వం. ఆ గర్వాన్ని అణచడానికే విష్ణువు వామనుడిగా, అంటే ఓ చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో వస్తాడు. జస్ట్ 3 అడుగుల నేల అడిగి తన విశ్వరూపంతో మొత్తం ముల్లోకాల్ని కొల్చేస్తాడు. అన్నీ దేవుడివే, మనది అనుకోడానికిక్కడ ఏమీ లేదు అని చెప్పకనే చెప్తాడు. ఇంతవరకు మనం విన్న కథలన్నీ మనల్ని ఒకే ఒక్క చోటికి తీసుకువెళ్తున్నాయి. అదే భాగవతానికి ప్రాణంలాంటి దశమస్కంధం. ఇక ఇప్పుడు మనం కలవబోయేది ఆయన్ని, సాక్షాత్తు శ్రీకృష్ణుడిని. చూడండి, కృష్ణుడి జీవితం ఎంత అసాధారణమో. మేనమామ కంసుడి జైల్లో పుట్టడం దగ్గరనుంచి గోకులంలో అల్లరిపిల్లాడిగా పెరిగి ఆ కంసుణ్ణే చంపి ప్రజల్ని కాపాడి ద్వారకలో రాజుగా ధర్మాన్ని నిలబెట్టడం వరకు ఆయన జీవితంలోని ప్రతి మలుపు ఒక పాఠం, ఒక సందేశం. కృష్ణుడి బాల్యలీలల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వెన్న దొంగతనాలు చేస్తూ అందర్నీ మురిపించడం, కాళీయ సర్పం గర్వాన్ని అణచి యమునానదిని శుభ్రపరచడం, ఇంకా ఇంద్రుడి గర్వాన్ని అణచడానికి ఏకంగా గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలుతో ఎత్తడం, ప్రతి ఒక్కటి ఆయన దైవత్వాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. కృష్ణుడి కథ పూర్తవుతున్న కొద్దీ శుకమహర్షి చెప్పే కథ కూడా చివరి దశకు చేరుకుంది. అదే సమయంలో పరీక్షిత్తు మహారాజుకున్న 7 రోజుల గడువు కూడా మెల్లగా ముగింపు వైపు వస్తోంది. భూమిమీద తను చేయాల్సిన పని, అంటే ధర్మస్థాపన, పూర్తయిందని గ్రహించిన కృష్ణుడు ఇక తన లీలను ముగించి తన నిజధామమైన వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోతాడు.
ఆయన వెళ్లడంతోనే ద్వాపరయుగం ముగిసి మనమిప్పుడు ఉన్న కలియుగం మొదలవుతుంది. సరిగ్గా 7వ రోజు ఉదయం కథ ముగిసింది. కాని ఇప్పుడు పరీక్షితు మహారాజులో మరణమంటే భయం లేదు. ఆ 7 రోజులు విన్న కథ అతనిలోని భయాన్ని మొత్తం కడిగేసింది. అతనికి మోక్షమార్గాన్ని చూపించింది. సో, ఇంత పెద్ద పురాణం మనకు ఇచ్చే ఒక్క సింపుల్ మెసేజేంటి? ప్రహ్లాదుడు నుంచి గజేంద్రుడి వరకు చివరికి పరీక్షిత్తు వరకు ప్రతి కథలో మనకు వినిపించేది ఒక్కటి మాట: మన శక్తి, మన తెలివి పనిచేయనప్పుడు పూర్తి నమ్మకంతో ఆయన్ని శరణు వేడితే చాలు, ఆయన ఖచ్చితంగా కాపాడతాడు. ఒక రాజుకు 7 రోజుల్లో మోక్షాన్ని చూపించిన ఈ మహాపురాణం మరి మనలాంటి వాళ్లకి, మన ఈ ఆధునిక జీవితంలోని టెన్షన్లకి, భయాలకి ఎలాంటి దారి చూపించగలదు? ఆ కథల్లోని నమ్మకం మనకు ఎలాంటి బలాన్నివ్వగలదు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.